వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. నేను విజయ. విద్యా వ్యవస్థ అనేది పవిత్రమైన వేదిక. అలాంటి వేదికపై లాభాల దంద సాగుతుంది. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం ఇంజనీరింగ్ సీట్లకు డొనేషన్లు ఎలా వసూలు చేస్తారో చూస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ విద్యారంగంలో పెద్ద చర్చగా మారింది. ఇంజనీరింగ్ కళాశాలలో యాజమాన్య కోట సీట్ల దందా ఎంత పరిమితులు దాటిందో, అలాగే విద్య అనే సేవను వ్యాపారంగా మలిచిన దుస్థితి ఎంత దారుణమో బయటపడుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్లు తిరుగుతున్న ఈ దొంగ మార్కెట్పై ఇప్పుడు ప్రజలు దృష్టి సారించింది. ఇక విద్యార్థుల కళలను కాపాడుతానని సీఎం చేసిన హెచ్చరికలు కళాశాలల యాజమాన్యాలను ఉలికిపాటుకు గురి చేస్తున్నాయి. వాళ్ళు వడ్డించిందే ఈ అప్పు. ఇది మేం చేసింది కాదు. 2014 నుంచి ఇప్పటి వరకు చదువుకున్న విద్యార్థులు ఎవరు, ఫీజు రియంబర్స్మెంట్ పొందిన సంస్థలు ఎవరు, ఈ రోజు ఎవరెవరికి బకాయి ఉంది, ఒక ఏదైనా సిట్ ఏర్పాటు చేసి విచారణ చేద్దాం. 2014-15 చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో మాట్లాడి ఒక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ను అపాయింట్ చేసి నివేదిక ఇచ్చిండ్రు. ఆ నివేదికను ఎందుకు తొక్కిపెట్టారు చర్యలు తీసుకోకుండా? దాని మీద కూడా చర్యలు తీసుకుందాము. నేను ఆ కళాశాల యజమానులను, మీరు వ్యాపారం చేసుకుంటారు, మీరేం సేవ చేస్తలేరు. మీ వ్యాపారంలో మీరు ఎంత సంపాదించిండ్రు, మీరు ఎట్లా సంపాదించుకుంటుండ్రు, ఏమేం జరిగింది అనేది అందరికీ తెలుసు. రాజకీయ ప్రేరితమైన స్టేట్మెంట్లు అధికారులను తిట్టడంతో మీకేం ఫీజు రియంబర్స్మెంట్ రాదు. ప్రభుత్వానికి ఉన్న అప్పుల్లో 35 సంవత్సరాలు ప్రభుత్వంలో సేవలు అందించిన అధికారులకు కూడా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ను విడతల వారికి ఇస్తున్నాము. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయానికి జీతభత్యాలు కూడా విడతలాలు ఇస్తుంటే సర్దిద్దుకుంటూ వస్తున్నాము. సహకరించాల్సిన మీరు ఈ రకమైన వితండవాదంతో బంద్ పెడితే, ఇప్పుడు ఫీజులు అడగరా? ఇప్పుడు బంద్ పెడితే పిల్లలకు విద్య దూరం అవుతుంది. 3 నెలలకు 6 నెలలకు మేము ఫీజులు ఇస్తే ఈ బంద్ పెట్టినందుకు ఎవరిని శిక్షించాలి? పిల్లల జీవితాలతోని చెలగాటాలు ఆడొద్దని నేను యజమానులకు చెప్తున్నా. విడతల వారీగా మీకు ఫీజులు చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాము. మొట్టమొదట మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నవే 3600 కోట్ల బకాయిలు అంటే 6000 ఇవ్వండి 5000 ఇవ్వండి అని ఉపన్యాసాలు ఇస్తుండు. ఉపన్యాసాలు ఇచ్చటాయని నేను చూసిన 12 కాలేజీలు పర్మిషన్ ఇవ్వమని వచ్చి పైరేకి వచ్చిండు, ఇయ్యలే. ఇంకొక 2 ఆఫ్ క్యాంపస్, ఆయనది ఉండేది మహబూబ్నగర్లో, ఆఫ్ క్యాంపస్ హైదరాబాద్లో నాకు క్యాంపస్ ఇవ్వమని వచ్చిండు, ఇయ్యలే. ఇవన్నీ రూల్కి వ్యతిరేకం. అవి ఇయ్యలేదు కాబట్టి తీట పెట్టుకొని ఇట్లాంటి వేషాలు వేస్తున్నారు. పిల్లల్ని వెనక్కి తిప్పితే ఏమవుతుందో నాకు తెలుసు, వెనక్కి ఎట్లా తిప్పొచ్చు. నేనేందంటే ప్రభుత్వాన్ని నడుపుతున్నా కాబట్టి ఆ ప్రయత్నం చేస్తలేను. పిల్లల చదువులకు ఆటంకం కలిగిస్తే యజమానులైనా ఉండొచ్చు, రాజకీయ పార్టీలు అయినా ఉండొచ్చు, ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తాం. తెలంగాణలో ఉన్న ఇంజనీరింగ్ సీట్లలో 70% కన్వీనర్ కోట కాగా మిగిలిన 30% బి కేటగిరీ యాజమాన్య సీట్లు. నిబంధనల ప్రకారం వీటిని కూడా పారదర్శకంగా భర్తీ చేయాలి. జేఈఈ మెయిన్ అలాగే ఎప్సెట్ ర్యాంకు లేకుంటే ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా సీట్లు ఇవ్వాలి. కానీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రతి సంవత్సరం బీటెక్ సీట్లకు ఉన్న పోటీని క్యాష్గా మలుస్తున్నాయి ప్రైవేటు కళాశాలలు. బ్రాంచ్ డిమాండ్, కాలేజీ బ్రాండ్ పేరుతో ఒక్కో సీటుకు 4 లక్షల నుండి 15 లక్షల వరకు డొనేషన్లు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ లావాదేవీలు రసీదులు లేకుండా అకౌంట్లలో కనిపించని డబ్బుగా మారిపోతున్నాయి. ప్రతి ఏడాది దాదాపు 1,00,000 మంది విద్యార్థులు బీటెక్లో ప్రవేశం పొందుతుంటే అందులో 20,000 మంది బి కేటగిరీ కింద చేరుతున్నారు. ఒక్క విద్యార్థి నుంచి సగటున 5 లక్షలు వసూలు చేస్తున్నారని లెక్క వేసుకుంటే 1000 కోట్ల రూపాయల దందా సాగుతుందన్నది గణాంకాలు చెప్తున్న నిజం. ఈ డబ్బు ప్రభుత్వం ఖాతాల్లో కనబడదు, కళాశాల బుక్స్లోనూ వెళ్ళదు. కానీ యాజమాన్యాల ఖాతాలో మాత్రం కోట్లుగా చేరుతుంది. డొనేషన్ల పేరుతో విద్యను వ్యాపారంగా మలుస్తున్న ఈ దోపిడీని అరికట్టాలంటే కఠిన చర్యలు తప్పక మార్గం లేదిగా. అందుకే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కేవలం హెచ్చరికలుగా కాకుండా విద్యా వ్యవస్థను శుభ్రపరిచే సవాలుగా మారుతున్నాయి.
విద్యా వ్యవస్థ అనేది పవిత్రమైన వేదిక. అలాంటి వేదికపై లాభాల దందా సాగుతుంది. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం ఇంజనీరింగ్ సీట్లకు డొనేషన్లు ఎలా వసూలు చేస్తారో చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ విద్యారంగంలో పెద్ద చర్చగా మారింది. ఇక ఇంజనీరింగ్ కళాశాలలో యాజమాన్య కోట సీట్ల దందా ఎంత పరిమితులు దాటిందో, విద్య అనే సేవను వ్యాపారంగా మలిచిన దుస్థితి ఎంత దారుణమో బయటపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్లు తిరుగుతున్న ఈ దొంగ మార్కెట్పై ఇప్పుడు ప్రజలు దృష్టి సారించారు. ఇక విద్యార్థుల కళలను కాపాడుతానని సీఎం చేసిన హెచ్చరికలు కళాశాలల యాజమాన్యాలను ఉలిక్కిపాటుకు గురిచేస్తున్నాయి. తెలంగాణలో ఉన్న ఇంజనీరింగ్ సీట్లలో 70% కన్వీనర్ కోటా కింద, అలాగే మిగిలిన 30% బి కేటగిరీ యాజమాన్య సీట్లు ఉంటాయి. ఇక నిబంధనల ప్రకారం వీటిని కూడా పారదర్శకంగా భర్తీ చేయాలి. జేఈఈ మెయిన్స్ అలాగే ఎప్సెట్ ర్యాంకు లేకుండా ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా సీట్లు ఇవ్వాలి. కానీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రతి సంవత్సరం బీటెక్ సీట్లకు ఉన్న పోటీని క్యాష్గా మలుచుకుంటున్నాయి ప్రైవేటు కళాశాలలు. బ్రాంచ్ డిమాండు, కాలేజీ బ్రాండ్ పేరుతో ఒక్కో సీటుకు 4 లక్షల నుండి 15 లక్షల వరకు డొనేషన్లు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ లావాదేవీలు రసీదులు లేకుండా అకౌంట్లలో కనిపించని డబ్బుగా మారిపోతున్నాయి. ప్రతి ఏడాది దాదాపు 1,00,000 మంది విద్యార్థులు బీటెక్లో ప్రవేశం పొందుతుంటే అందులో 20,000 మంది బి కేటగిరీ కింద చేరుతున్నారు. ఒక్కో విద్యార్థి నుంచి సగటున 5 లక్షలు వసూలు చేస్తున్నారని లెక్క వేసుకుంటే 1,000 కోట్ల రూపాయల దందా సాగుతుందన్నది గణాంకాలు చెప్తున్న నిజం. ఈ డబ్బు ప్రభుత్వం ఖాతాల్లో కనబడదు, కళాశాలల బుక్స్లోకే వెళ్ళదు. కానీ యాజమాన్యాల ఖాతాలో మాత్రం కోట్లుగా చేరుతుంది. డొనేషన్ల పేరుతో విద్యను వ్యాపారంగా మలుస్తున్న ఈ దోపిడీని అరికట్టాలంటే కఠిన చర్యలు తప్ప వేరే మార్గం లేదని కూడా. అందుకే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కేవలం హెచ్చరికలుగా కాకుండా విద్యా వ్యవస్థను శుభ్రపరిచే సవాలుగా మారుతున్నాయి.
ఇక ఇదే విషయంపై మనతో పాటు చర్చించడానికి సీనియర్ ఎనలిస్ట్ సత్యనారాయణ గారు మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్తే అండి. అయితే చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఏదైతే క్లీన్ ఎడ్యుకేషన్ అనుకోవచ్చు అంటారా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి అసలు? అంటే మేడం ఇప్పుడు తెలంగాణ ఆవిర్భవించి 2014 వచ్చిన తర్వాత విద్యాపరంగా చూసినట్లయితే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ వల్ల పేద విద్యార్థులు చాలా మంది దళిత బడుగు బలైన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళందరికీ కూడా విద్యా అవకాశాలు ఉన్నత విద్యలో లభించింది. తద్వారా ఇంజనీరింగ్ కావచ్చు, బీ ఫార్మసీ కావచ్చు, లేకపోతే ఎంసీఏ కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర వృత్తి కళాశాలలు బీబీఏ, ఎంబీఏ లాంటివి చేసుకునేటువంటి ఒక అవకాశం పేదోనికి ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చింది. ఫీజు ఇది ప్రభుత్వాలకు రాను ఆర్థిక భారంగా మోపడం వల్ల ఇప్పుడు దరిదాపుగా కొన్ని లక్షల మంది, అంటే దరిదాపుగా 25-30 లక్షల మంది దాకా దరిదాపుగా ఈ విద్యను అభ్యసిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నత విద్యా సంస్థలలో ఉన్నారు. సుమారుగా ఇప్పుడు ప్రతి వాళ్ళు చెప్పేది ఏంటి అని అంటే ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల సమాఖ్య 10,000 కోట్ల బకాయిలు, అంటే ఎవ్రీ ఇయర్ దరిదాపుగా 2,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించవలసి ఉంటుందని. అంటే ఆర్టీఎఫ్లు అంటారు. స్కాలర్షిప్లు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఆర్టీఎఫ్, 2 ఎంటీఎఫ్. ఎంటీఎఫ్ అంటేనేమో మెయింటెనెన్స్ ఆఫ్ ట్యూషన్ ఫీజు, ఇది విద్యార్థుల ఖాతాలోకి డైరెక్ట్ గా వెళ్తుంది. అంటే ఈ చదువు చెప్పినందుకు కావచ్చు, యాజమాన్యాల వాళ్లకు ఇచ్చేటువంటి స్కాలర్షిప్ ను ఫీజు రియంబర్స్మెంట్ అంటారు. అంటే నేరుగా కళాశాలల ఖాతాల్లోకి, ప్రిన్సిపల్ ఖాతాలోకి నేరుగా వెళ్తుంది. అయితే ఈ స్కీము వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన తర్వాత కొంత మంచి ఫలితాలను ఇచ్చింది. ఎందుకంటే విద్య మీద ప్రభుత్వాలు చాలా రకాలుగా కేటాయింపులు, అంతకుముందు ఉన్నటువంటి పద్ధతులు వేరే ఉండే. ఎందుకంటే ఇప్పుడు మనది మిక్స్డ్ ఎకానమీ కాబట్టి, రాజ్యాంగం అట్లా ఉన్నది కాబట్టి ప్రైవేట్ కళాశాలలు, ప్రైవేట్ యూనివర్సిటీలు, ప్రైవేట్ ఉన్నత విద్యలకు ప్రభుత్వాలు వివిధ జీవోల ద్వారా అవకాశాలు ఇస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివితే నేరుగా రెసిడెన్షియల్ కళాశాలలో కావచ్చు, విద్యార్థులకు గనక బోధన చేయదలుచుకుంటే ప్రభుత్వానికి చాలా భారంగా దరిదాపుగా 1 లక్ష నుంచి 1,50,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి సగటున ప్రభుత్వం కేటాయించాల్సి ఉంటుంది. ఇప్పుడు చాలా వరకు కూడా రెసిడెన్షియల్ కళాశాలలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కొన్ని వొకేషనల్ కాలేజీలు, ప్రొఫెషనల్ కళాశాలలు ఇవన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు దరిదాపుగా ఒక 1,800 కాలేజీలు, దరిదాపుగా 30-35 లక్షల మంది విద్యను అభ్యసిస్తున్నారు కాబట్టి, అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఆయన ఆవేదన ఏంది అని అంటే, ఇక్కడ ఆర్థిక వ్యవస్థ నేపథ్యంలో మొత్తం ఆర్థిక వనరులు ప్రభుత్వం దగ్గర లేకపోవడం, తద్వారా ఫీజు రియంబర్స్మెంట్ అంటే చాలా స్పష్టంగా ఇస్తాము అని పాత బకాయిలు, అంటే కేసీఆర్ పరిపాలనా కాలంలోనే దరిదాపుగా 3,000 నుంచి 3,500 కోట్ల బకాయిల పెండింగ్ పెట్టుకోవడం జరిగింది. ఫలితంగా ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఖజానా నుంచి చెల్లింపు 2 ఏళ్ల నుంచి వాస్తవంగా ప్రైవేట్ కళాశాలలో 3.5-4 ఏళ్ల నుంచి కళాశాలలో ఫీజు రియంబర్స్మెంట్ రాక యాజమాన్యాలు ఏం చేస్తారంటే విద్యార్థుల మీద ఒత్తిడి చేస్తారు. విద్యార్థులు ఏంటంటే పేద విద్యార్థులు పాస్ అయిన తర్వాత సర్టిఫికేట్ల కోసం వెళ్తే స్కాలర్షిప్ రాలేదు కాబట్టి మీరు ఫీజు చెల్లించాలని చెప్పేసి ఒక ఒత్తిడి అధిక్కున్న క్రమంలో ప్రభుత్వాలు చెల్లించక ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం ఫలితంగా విద్యా వ్యవస్థలు కూడా సమూలంగా అయ్యి, అంటే ఉన్నత విద్యకు పేద విద్యార్థులు దూరం అయ్యేటువంటి పరిస్థితి. ఓ పక్కనేమో ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే ఇప్పుడు ఈ చెల్లింపులు అనేటువంటి భారంగా మారింది కాబట్టి అనేది అదొక అంశం. కానీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో చూస్తే వాస్తవంగా కూడా, అందుకే ఇప్పుడు అలాంటి వాళ్ళు మేధావులు ఏంది అని అంటే విద్యా వైద్యము ప్రభుత్వ రంగంలో ఉండాలి వాస్తవంగా ఏంటంటే. కానీ ప్రైవేటీకరణ చేసిన తర్వాత ఒక పక్క విశ్వవిద్యాలయాలు ఇచ్చుకుంటూ, ఇంకో పక్క ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలకు జీవోలు ఇస్తూ, వాటికి అనుమతులు ఇస్తూ నానా రకాలుగా మొత్తం 70% మంది దాకా ప్రైవేటు యూనివర్సిటీలలో, ప్రైవేటు ఉన్నత విద్యలోనే విద్యను అభ్యసించేటువంటి వాళ్ళు మనం కనపడతాం. అంటే ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ఇంజనీరింగ్ కళాశాలలు పెట్టి అందుకున్నటువంటి వాళ్ళు మనకు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి తెలంగాణ 10 ఏళ్ల పాలన వరకు ఇప్పుడు రేవంత్ రెడ్డి వరకు మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. వాస్తవంగా మేనేజ్మెంట్ కోట, కన్వీనర్ కోట 70%, మేనేజ్మెంట్ కోట 30%.
కేటగరైజేషన్ ఇంజనీరింగ్ కాలేజీలను కేటగరైజేషన్ చేసి ఆ కేటగరైజేషన్ గా అంటే సీట్లు అమ్ముకోవటమే. అంటే సంతలో గనక పశువులను పెట్టి కొనుక్కున్నట్టుగా అమ్ముకున్నట్టుగా సీట్లు అమ్ముకునేటువంటి దుస్థితి నిజంగా కూడా దృష్టి సారించాలి. ఎందుకంటే ఇవాళ చాలా వరకు కూడా ఏం చెప్పారు, చాలా మంది ఉన్నత ఇన్ఫోసిస్ నారాయణమూర్తి లాంటి వాళ్ళే కొంత రాష్ట్రంలో 15 లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ పూర్తి చేసుకుంటే దాంట్లో 40-47% మందికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు కలుగుతుంది. దాంట్లో 25% మాత్రమే ఉద్యోగ నైపుణ్యాలు కలిగినటువంటి వాళ్ళు బయటకు వస్తున్నారు. అంటే దరిదాపుగా విద్యాపరమైనటువంటి విద్యను అందించేటువంటి సంస్థలు కొన్ని మాత్రమే ఉన్నాయి. అవి కూడా విద్యను వ్యాపార దృష్టితోటి చూసి కోటాను కోట్ల రూపాయలు ఇవాళ మొత్తం కూడా కబలించినటువంటి పరిస్థితి వస్తా ఉంది. అందుకే ఇవాళ ఉదాహరణకు ఇంటర్మీడియట్ విద్య తీసుకుంటుంది దరిదాపుగా. ఇంటర్ విద్య తీస్తే 9 లక్షల మంది ఇంజనీరింగ్ కూడా పాస్ అవుతారు. 9 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ అపీర్ అవుతా ఉంటే దరిదాగా ప్రభుత్వ కాలేజీలలో తక్కువ ఉన్నారు, కాలేజీలు ఎక్కువ ఉన్నాయి, విద్యార్థుల సంఖ్య తక్కువ ఉంది. ప్రైవేట్ కళాశాల 70% నారాయణ, చైతన్య, ఇతర కార్పొరేట్ కాలేజీలు ఒక్కొక్క విద్యార్థికి లక్షల రూపాయల డొనేషన్లు ఇచ్చి ఇలా తీసుకొని ఒక విద్యను వ్యాపారం చేస్తున్నటువంటి దృక్పథానికి కళ్ళెం వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకటి విద్యను సేవా దృక్పథంతో కాకుండా దోపిడీ చేసేటువంటి, ఎందుకంటే మేము చాలా కాలం క్రితం మేము యూనివర్సిటీ చదువుకుని బయటకు వెళ్తారు చాలా మంది ఏంటంటే సారా మామూలాలు చేసుకుంటోళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటోళ్ళు. అంటే విద్య మీద సరి అయినటువంటి సమగ్ర ఆలోచన విధానం లేనటువంటి వాళ్ళు వ్యాపారంగా మన విద్యా సంస్థలు నెలకొల్పడం వల్ల కూడా ఇది చాలా చాలా దాని సమాజం యొక్క పరిణామాలు పోకడలకు ఇది ఒక మూల కారణం ఇస్తాం. అందుకే ఏంటంటే ప్రభుత్వము ఇంజనీరింగ్ విద్యా సంస్థల మీద ఖచ్చితమైనటువంటి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నిఘాను పెట్టవలసినటువంటి అవసరం. ఇంకోటి ఏంటంటే డొనేషన్ల ప్రక్రియ అది నిజంగా కూడా అది చాలా దైనానికమైనటువంటి పరిస్థితి. అది ఏమైతుందంటే ఉన్నత కులీనులు ఉన్నత వర్గాలకు మాత్రమే ఉన్నత విద్యను లభించేటువంటి అవకాశం ఇవ్వాలి. డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు మంచి మంచి కాలేజీలలో మేనేజ్మెంట్ ఇట్లా చేసుకొని వాళ్ళు మంచిగా మన ఉన్నత ఉద్యోగాలు పొందేటువంటి. ఇక్కడ బేసికల్ గా ఏంటి అంటే పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారు, పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందడం లేదు. ఎస్సీలు ఎస్టీలు బీసీలకు ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు డ్రాప్ అవుట్స్ చాలా సర్వేలలో కూడా మనకు కనపడేది ఏంటంటే ఈ ఇంటర్మీడియట్ నుంచి దరిదాపుగా అంటే ఇంటర్ లోపే పూర్తి చేసేటువంటి వాళ్ళే దరిదాపుగా దాన్ని ఏమంటారు డ్రాప్ అవుట్ బాగా అవుతున్నారు. అంటే దరిదాపుగా ఇంటర్మీడియట్ కంటే తక్కువ చదువుకున్నటువంటి వాళ్ళు దరిదాపుగా 66% మంది. ఇది సర్వే రిపోర్ట్ అండి. అంటే ఇండియాలో అక్షరాస్యత 74%, దాదాపుగా 66% ఇంటర్ కంటే తక్కువ చదువుకున్న వాళ్ళ శాతము ఈ మొత్తం భారతదేశంలో మనకు. అంటే సగటున అక్షరాస్యత ఉన్నా కూడా ఉన్నత విద్యకు అంటే ఇంటర్మీడియట్ పైసీలకు ఇతర పీజీ ఇతర కోర్సు ఉన్నత విద్యను అభ్యసించేటువంటి స్థానానికి వచ్చారికి డ్రాప్ అవుట్స్ అవుతున్నటువంటి సందర్భంగా. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను మనం ఎట్లా తీసుకోవాలి, ఒక బెదిరింపులుగా తీసుకోవాలా, లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీలలో ఏమన్నా వైఫల్యాలు ఉన్నాయా, ఇంజనీరింగ్ కాలేజీల మీద ఈ రోజు విజిలెన్స్ విచారణకు ఆదేశాలు ఇచ్చి విజిలెన్స్, పోలీసు, సిఐడి, ఏసీబీ, ఇంటెలిజెన్స్, యూనివర్సిటీ ఈ అధికారులు మొత్తం ఇది ఆదేశించి దీంట్లో అంటే కేవలం వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అడుగుతున్నారని నేపథ్యంతో కాకుండా విద్యను ఒక సామాజిక ప్రక్రియగా విద్యను ఈ దేశ అభివృద్ధిలో సగటున ఈ దేశ అభివృద్ధిలో ఒక భాగంగా అంతర్భాగంగా పాలకులు ఆలోచించవలసిన అవసరం. ఎందుకంటే ఇప్పుడు అత్యధికంగా విద్యపై పెట్టుబడులు మీరు చూస్తే విద్యాపరంగా చూస్తే ప్రభుత్వము బడ్జెట్ లో చాలా తక్కువ శాతాన్ని కేటాయిస్తా ఉన్నది. దానివల్ల ఏంటంటే చాలా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు దరిదాపుగా మన కొటారి కమిషన్ ఎప్పుడూ చెప్పింది ఏంటంటే 1968లోనే విద్యలో జాతీయ ఆదాయంలో మినిమం 6% అన్న కేటాయించాలి. కానీ ఇప్పుడు ఏమైతుందంటే బడ్జెట్ లో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 5-6% దాటలేదు. ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కూడా 6%. అంటే సంక్షేమ రంగానికి పాలకులు ప్రభుత్వాలు పెద్ద పీట చేస్తున్నాయి తప్పిస్తే విద్యాపరంగా ఎక్కడ లోపాలు ఉన్నాయని చెప్పేసి ఒక ప్రత్యేకమైనటువంటి నిపుణుల కమిటీ, మేధావుల కమిటీ, మంచి ఆలోచన పరుల కమిటీ వేసి విద్యాపరంగా ఒక
విద్యాపరమైనటువంటి అభివృద్ధిని సాధించేటువంటి ప్రయత్నం చేయనుంది. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంఘర్షణ. ఇది మళ్ళా ఉదాహరణకు చూడండి, మన కేరళ ఇవాళ విద్యాపరంగా మొట్టమొదటి స్థానం లభించినట్టు కనపడుతుంది. అట్లనే ఇప్పుడు విద్యాపరంగా కేజ్రీవాల్ ప్రభుత్వం 25% కేటాయించి విద్యాపరంగా ఢిల్లీ రాష్ట్రంలో ఒక గణనీయంగా, అంటే మన తెలంగాణ కాడికి వచ్చేసరికి విద్యాపరమైనటువంటి కేటాయింపు తక్కువ. అందుకని ఇవాళ ఏంటంటే ఒక అసహనానికి తర్వాత లోనై ఇచ్చినటువంటి ప్రకటనగా, ఎందుకంటే వాస్తవంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే అంటే బెదిరింపు తత్వంతో కాకుండా, ఎందుకంటే ఇంజనీరింగ్ విద్య అనేది చాలా లోపభూయిష్టంగా వాస్తవంగా పెట్టుబడి ధనిక వర్గాలకు సంబంధించినటువంటి కళాశాలలు ఉన్నాయి. అవన్నీ కూడా ఎందుకంటే జీవోలను సవరించాలి. జీవోలను సవరించి కన్వీనర్ కోటాలు ఇచ్చి కోట్ల రూపాయలు దండుకుంటున్న కళాశాలల మీద ధైర్యంగా ఇన్స్పెక్షన్ చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఓ పక్క చూస్తా ఉన్నాం, వాళ్ళు చూడండి పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి, ఇప్పుడు పేరు చెప్పకూడదు కానీ అనేక రకాల కాలేజీలు ఎవరెవరి చేతుల్లో ఉన్నాయి? చాలా ధనిక వర్గాల చేతుల్లో, రాజకీయంగా పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళ చేతులలో, ఉన్నత వర్గాల చేతులలో, వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళు మొత్తంగా కూడా ఆర్థిక వనరులు సమీకరించుకొని వెళ్ళని చెప్పేసి కోట్ల రూపాయల డొనేషన్లను వసూలు చేసేటువంటి పరిస్థితి వస్తాం. అందుకే మేము థ్యాంక్ యూ సత్యనారాయణ గారు.